రేపు మోడీ గారు 525 అప్లికేషన్ స్టార్ట్ చేసి రేపు 4-5 సీట్లు తీసుకుంటే మీ పార్టీ వస్తదా రాదా చెప్పండి. లేదు రాదని చెప్పండి. కమాన్ సార్, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు మేము ఒక సీట్ ఇచ్చినా మాకేం ఫీలింగ్ ఉండదు. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ డిసిప్లిన్ ఉండదు. అధిష్టానం చెప్పింది ఆ అక్షరాల తూచా తప్పక మేము పని చేస్తాం. అది 175, 175, 25, 25 లేదా ఎన్ని సీట్లు అని ఇక్కడ స్టేట్ సంబంధించిన పురంధేశ్వరి గారు మేమంతా అమలు పరుస్తాం. దాంట్లో ఏం లేదు. నేను ఇందాక ఇంకొక పాయింట్ చెప్పాలి. షర్మిల గారు ఇందాక ఒక పాయింట్ చెప్పారు. ఇక్కడ వైసీపీ ఉన్ను టీడీపీ అంతా బీజేపీ లేదన్నారు. అంతా బీజేపీ కదా ద్వారా కాదు ఆ మాట అంటే తప్పట్టిన. ఎందుకు అంటున్నానంటే ఇన్ని రోజుల నుంచి షర్మిల గారు ఎక్కడ నిద్రపోయారండి? తెలంగాణ ఇది నా పుట్టినిల్లు, మా మెట్టినిల్లు, నేను ఎక్కడే ఉన్నాను, నేను ఇక్కడే బతుకుతానన్నారు. ఈ 5 సంవత్సరాల నుంచి వాళ్ళ అన్న మీద పోరాటం చేయకుండా సడన్గా వచ్చి ఇక్కడ బీజేపీ అది చేయలేదు, ఇది చేయలేదు, ఇక్కడ అంతా ఇది తప్పు కదా అలా మాట్లాడటం. వాళ్ళ అన్నా చెల్లెళ్ళ తగాదా ఉండి వాళ్ళు చూసుకోవాలి. అంతేగాని భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేంత అర్హత లేదు. ఎందుకు చెప్తున్నానంటే మీరు మాట్లాడదాం. 40 రోజులు ఉంది. రోజు అర్హతలు, ఎవడ అర్హత ఏంది, ఏం చేశారు, గతంలో తిట్టుకుని ఏంటి, రాబోయే రోజుల్లో ప్రేమలు కురిపించే ఏంటి, అన్ని 40 రోజుల్లో చర్చకు వస్తాయి. డోంట్ వరీ. ఇప్పుడు పొత్తు సంగతి చెప్పండి. మీకు ఇచ్చే 4 సీట్లు అడిగారా, 40 సీట్లు అడిగారా, 10 అడిగారా? జనసేన 24 సీట్లు కాంప్రమైజ్ అయిపోతే మీకుండే ఓటు బ్యాంక్కి మీరు ఎన్ని సీట్లకి అడ్జస్ట్ అయిపోతారు? సార్ ఇది రాష్ట్ర స్థాయిలో ప్రాంతీయ పార్టీలాగా కాదు కాబట్టి కేంద్ర డిసైడ్ చేయబోతా ఉంది. ఆ కేంద్ర నాయకత్వం మేము ఇక్కడ అమలు పరుస్తాం. అంతే, దాని గురించి ఏమి లేదు. ఇక్కడ మా స్థాయిలో డిస్కషన్ ఉండదు. మేము విష్ణు గారు అసలు అది కాదు. వైసీపీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ పార్టీ ఓ పక్కన పడవ మునిగిపోతుంది. అది వదిలేసి పక్క బోర్డు గురించి పక్క స్పీడ్కి వెళ్తుంది, స్లోకి వెళ్తుంది. వాళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారు, వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్తున్నారు. ఈ కూడా ఎక్కువైందండి బాబు. వాళ్ళకి క్యాండిడేట్లు దొరక వాళ్ళు పక్కన పడవ మునిగిపోతుంటే ముందు మీ ప్రాణాలు మీరు ముందు అది గుర్తుపెట్టుకోండి. రజనీ గారు ఒక్క నిమిషం సార్. మేము 175 14 24 కాదు. ఎందుకు ఊరికినే మన స్థాయి ఏంటి, మన బలం ఏంటి, పొత్తు కోసం ఎన్ని సీట్ల కోసం చూస్తున్నాం ఆలోచన చేసుకోవాలి తప్ప తెలుగుదేశం చూస్తున్నాయి తప్ప తెలుగుదేశం జనసేన ఈ 2 పార్టీలు చూస్తున్నాయి భారతీయ జనతా పార్టీ పొత్తు కోసం. కావాలంటే నాగభూషణ్ గారిని అడగండి. నాగభూషణ్ గారు మీరు అడుగుతున్నారు పొత్తు, వాళ్ళు అడుగుతున్నారా? సార్ మీకు ఒకటి చెప్తానండి సార్, ఎవరు అడుగుతున్నారు అని కాదు ఇక్కడ పాయింట్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందాక విష్ణు గారు చెప్పింది డెఫినెట్ గా భారతదేశంలో 2 సార్లు మోడీ గారు పథకాలు ఉన్నాయి. మోడీ గ్యారంటీ మళ్ళీ గ్యారంటీ ఇస్తున్నాం మేము. మీకు దాంట్లో అనుమానం లేదు. ప్రపంచవ్యాప్తంగా మోడీ గారు అన్ని దేశాలు ఎందుకంటే సార్ మీకు ఒకటి చెప్తానండి. పవన్ కళ్యాణ్ గారు డే 1 నుంచి చెప్తున్నారు ఈ రాష్ట్రంలో ఈ రాక్షస పరిపాలన పోవాలి, దానికోసం నేను ఎక్కడికైనా వెళతాను, ఎలాగైనా కావాలని మీరు అడుగుతున్నారా, వాళ్ళు అడుగుతున్నారా? వాస్తవానికి రండి. అధినాయకత్వం డిసైడ్ చేస్తాం సార్. వాస్తవానికి రండి. వాస్తవమే సార్ నేను చెప్పేది. మేము వాస్తవం మాట్లాడుతున్నాం, మీరు అవస్థలు మాట్లాడుకొని మీరు అనవసరం కళ్ళ గంతులు కట్టుకున్నారు. అవకాశం లేదు అసలు. అదిగా సార్ మా దగ్గర రాష్ట్ర స్థాయిలో ఎవరు ఆ నంబర్ గురించి ఎవరికి తెలియదు. నేను చెప్తున్నా కదా, విష్ణు గారు వైసీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ గురించి ఆలోచించకుండా పక్క వాళ్ళ గురించి ఆలోచించడం వాళ్ళ జీవితం సరిపోతుంది. ఈ లోపు ఎలక్షన్లు కూడా అయిపోతాయి. 2024 మే తర్వాత వాళ్ళు మీకు అనుమానమే లేదు. అది